ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి కాకినాడ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం స్థానిక జిల్లా రవాణాధికారి కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాఖపరమైన కార్యక్రమాల అమలు, ప్రగతి, వాటి నిర్వహణలో అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా రవాణా శాఖలో పారదర్శకత, సమంత సేవల కల్పన, ఆదాయ వృద్ధి, రహదారి భద్రత తదితర అంశాలపైన అధికారులకు ఆయన మార్గదర్శకాలను జారీ చేశారు. గత ప్రభుత్వం కేవలం ఆదాయ సేకరణకే ప్రాధాన్యతనిచ్చి సిబ్బంది వాహనాలను కల్పించకుండా రవాణా శాఖను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసిందన్నారు. రవాణా శాఖలో ఖాళీగా ఉన్న ఆర్టీఓ, డీటీసీ, ఏఓ, ఎంవీఐ, ఓఎంవీఐ, ఇతర కేడర్ పోస్టులను భర్తీ చేసి వాహనాలు, ఇతర కనీస అవసరాలను కల్పించి శాఖకు పూర్వ వైభవాన్ని తెస్తామన్నారు. అలాగే జిల్లాల విభజన జరిగాక చాలా జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు సరైన భవనాలు కూడా లేవని, త్వరలో అన్ని కార్యాలయాలకు భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదించామన్నారు. రహదారి ప్రమాదాల నివారణలో పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో పనిచేయాలని కోరారు. గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయడం వల్ల ఆదాయ సేకరణ తగ్గినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించడం, ఫీజులు, జరిమానాలను సమర్థవంతంగా వసూలు చేయడం ద్వారా ఆదాయ సేకరణ లక్ష్యాలను సాధించాలని అధికారులను మంత్రి సూచించారు. సమావేశంలో రహదారి భద్రతా సందేశాలతో రవాణా శాఖ ప్రచురించిన పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేసే విధంగా ఈరోజు పాలాభిషేకం కూడా చేశారు ఇక్కడ అసోసియేషన్స్ నుంచి. అలాగే హెచ్ఎస్ఆర్పిసి ప్లేట్ల గురించి, అలాగే ఇప్పుడు ఏదైతే ఈ స్కీమ్స్ వస్తున్నాయో ప్రభుత్వ పరంగా పెన్షన్స్ అయితేనేమి, అలాగే తల్లికి వందనం స్కీము, కొన్ని వెహికల్స్ ఉండడం వల్ల వాళ్ళ పేర్లతో ఆ స్కీములకు వాళ్ళు లబ్ధిదారులుగా ఎంట్రీ పోవడంతో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటే ఇప్పుడే మా అధికారులతో చర్చించడం, దానికి తగిన చర్యలు తీసుకుంటే నిజంగా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు ఆ స్కీమ్స్ దక్కుల్లో అవి దక్కేదానికి ఉంటుంది. కాబట్టి త్వరలోనే 1-2 monthsలోనే ఆ కార్యక్రమాలు కూడా మా దృష్టికి వచ్చినట్టు క్లియర్ చేయడమని ఉన్నతాధికారులకు కూడా ఇప్పుడు ఆదేశించడం జరిగింది. ఇలాగా అన్ని విషయాల్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, మా సూపర్ 6 పథకాల్లో మెయిన్ పథకం ఏదైతే ఉందో మహిళామూర్తులందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామని చెప్పాము. ఆ మాట నిలబెట్టుకునేదానికి రేపు 15వ తారీఖున ఆగస్టు నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం. అలాగే కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా రేపు బస్సుల యొక్క నాణ్యతమైన సేవలు అందించేదానికి, బస్సుల శాతం కూడా పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే ఈ 1 సంవత్సరంలోనే 1400 బస్సులను మేము ఏపీఎస్ఆర్టీసీలో కొనుగోలు చేయడం, రోడ్లపైకి రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 2000 ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తూ ఉంది. ఒకప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి ఎంత వైభవం ఉన్నిందో పూర్వ వైభవం మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీ తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ 2000 బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే అవి ఏపీఎస్ఆర్టీసీలోకి వస్తే తప్పకుండా అక్కడున్న కార్మికులకు, ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి అది కూడా ఒక 2-3 monthsలోనే నిర్ణయం తీసుకొని కొత్త బస్సుల కొనుగోలు కూడా జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇలాగా ప్రతి ఒక్క విషయంలో గత 5 సంవత్సరాలు పట్టించుకోని డిపార్ట్మెంట్లలో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. కేవలం ఆ రోజు లాభాపేక్షణ, ధనార్జన విషయంలోనే వాళ్ళు ఎక్కువ ట్యాక్సుల విషయంలోనే స్పందించడం జరిగిందే తప్పక ఏ రోజు ఒక డిపార్ట్మెంట్ యొక్క మనుగడ, అలాగే డిపార్ట్మెంట్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ 1 సంవత్సరంలోనే ఆర్టీసీకి సంబంధించిన నైట్ అవుట్ అలవెన్స్లు ఏదైతే ఉంటాయో 80 రూపాయల నుంచి దాన్ని పెంచి గొప్ప చర్య తీసుకొని ఆర్టీసీ డ్రైవర్స్ అందరికీ ఒక కానుకగా ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఏఎన్ఎల్ సర్వీస్ ఉంటుందో ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు ప్రైవేటు వాళ్ళతో పోటీ పడే విధంగా డిటిటిసి, అలాగే రెడ్ ఫాక్స్, ఎన్నో సంస్థలు ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళవి, దాంట్లో పోటీ పడే విధంగా ఈరోజు డోర్ టు డోర్ చేసే విధంగా కూడా ఈ సంవత్సరంలోనే చర్య తీసుకున్నాం. అలాగే ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశాం. రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న ఆటో వాళ్ళు ఏమైపోతారని చెప్పి ప్రతిపక్షాలు నోరు తెలుసుకొని వస్తున్నాయి. వాళ్ళ నోటి మీద వేలు వేసే విధంగానే రేపు వచ్చే 10 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం కూడా ఆటో ఓనర్స్కు, ఆటో డ్రైవర్స్కు
ఒక శుభపరిణామం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.